హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్సాయ్ కిచెన్. ఈరోజు చోలే భటూరే రెసిపీ చూద్దాము. గోధుమ పిండితో తయారు చేసిన ఈ భటూరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేశాను ఈ భటూరేని. ఒకసారి ఈ రెసిపీని చివరిదాకా ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఇది చూడండి ఎంత చక్కగా పొంగాయంటే ఇవి భలేగా కరగరలాడుతూ చాలా బాగున్నాయి. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు మీ ఫ్యామిలీ తోటి ఇలా చాలా చక్కగా ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా భటూరేని మైదాతో చేస్తారు. మైదాతో చేయడం వల్ల ఒక బ్రెడ్ పీస్లా వస్తుంది. కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది గోధుమ పిండితో కూడా. మైదాతో తింటే సాగుతాయి కదా, ఇది అలా కాదు, చాలా క్రంచీగా చాలా బాగున్నాయి, క్రిస్పీగా. చూద్దాము. ముందుగా ఒక ప్లేట్లోని 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు గోధుమ నూక తీసుకోవాలన్నమాట. అది ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పులోని 1/2 వంతు గోధుమ నూక తీసుకోవాలి. 2 pinches సాల్ట్ వేసుకొని నార్మల్ వాటర్ తోటి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెం నెమ్మదిగా వేసుకుంటూ మన చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ గోధుమ నూక నానాలి. నానేంత వరకు కూడా దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ సైడ్ పెట్టుకోవాలి. దీనికన్నా ముందుగా ఇలా ఒకసారి పేడించడం వల్ల ఏంటంటే ఇది చాలా పొంగుతాయి చక్కగా, చాలా బాగా. చూసారు కదా, ఇది ఇలా ఉంది ఈ కన్సిస్టెన్సీ. సో దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఈలోపుగా మనం ఏం చేద్దామంటే ఈ చోలేల్ని చూద్దాం దీని సంగతి. ఒక కుక్కర్ తీసుకొని ముందుగానే చోలేలు ఒక 2 కప్పుల చోలేలు ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. మినిమం 5-6 అవర్స్, మోర్ దెన్ ఎక్కువైనా పర్వాలేదు. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఈ కుక్కర్లో వేసుకొని బాగా చూసారు కదా, దీనిపైన పీల్ కట్ చేసిన బంగాళదుంపలు 2 వేసుకున్నాను. దీంట్లోని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ అంతే సరిపోతుంది. నేను చూపించిన నీళ్ళు అవసరం లేదు. ఒక మంచి క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రపరచుకొని ఆ క్లాత్లోని ఈ దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు చూసారు కదా, ఈ దినుసులు వేసుకున్నాక దీంట్లోని ఒక టీ పౌడర్ ఒక 3 స్పూన్లు వేసుకొని దీన్ని ఒక ప్యాకెట్ లాగా మనం ఒక మూట కట్టాలన్నమాట. దీన్ని తీసుకెళ్ళి కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో పెట్టడం వల్ల దీంట్లో ఆ విజిల్కి దీంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ హీట్కి. దీంట్లోని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఒక బ్రౌన్ కాఫీ కలర్లో వస్తుంది. టీ డికాషన్ కలర్ అలా వస్తుంది అనమాట. మొత్తం అంతా కలర్ చేంజ్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన 2 విజిల్స్ దాకా ఉంచుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత ఈ పేస్ట్ చూద్దామండి. ఈ భటూరే పేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చక్కగా గోధుమ నూక ఇందులో వేసాం కదా, అదంతా చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి, చాలా బాగా నానిపోయి ఎంతో సాఫ్ట్గా కనిపిస్తుంది ఇది. దీన్ని ఇంకొకసారి అటు ఇటు కలుపుకోవడం, కానీ కలపలేకపోతే ఇలా పేడించుకుంటే సరిపోతుంది. దీన్ని చక్కగా బాల్స్లా చేసుకోవాలి. మనము చపాతీలాగా చక్కగా పాముకున్నాక మనకి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్లోని ఒక ఏదైనా షార్ప్ మూత తీసుకొని షార్ప్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం అప్ అండ్ డౌన్స్ అయినా సరే ఎలాంటి పూరి అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టమేని. కాకపోతే కప్పు పెట్టి ఇలా రౌండ్ షేప్ కనుక చేసుకున్నట్లయితే ఈవెన్గా ఉంటాయి, మనకి హోటల్లో తిన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఒక రౌండ్ షేప్ వస్తాయి. ఇలాగా అడ్డంగా కాకుండా ఇలా చూసారు కదా, ఇలా రౌండ్ షేప్ వచ్చిందనుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకొని వేపుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా చేసుకొని ఉంచుకుందాము. కుక్కర్లో 2 విజిల్ తర్వాత ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారు కదా, ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఆ ప్యాకెట్ వేసాం కదా, ఆ క్లాత్లో పెట్టింది ఇవ్వండి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కూడా చూసారు కదా, డికాషన్ అలా దిగింది. ఇందులో ఉండే పొటాటోస్ని స్మాష్ చేసుకోవాలి. ఇది లేకపోయినా గ్లాస్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. గ్లాసు అడుగు భాగంతో ఇలా పుష్ చేయడం వల్ల ఇలా మొత్తం స్మాష్ అయిపోద్ది. పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒక కళాయి కానీ ప్యాన్ కానీ తీసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి
తీసుకొని ఇవి రెండు కట్ చేసుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కర్రీ లీవ్స్ వేసుకోవాలి, ఒక గుప్పెడు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారము, ఒక పావు వంతు పసుపు వేసుకోవాలి. దీన్ని ఒకసారి అటు ఇటు కదపాలి. ఆయిల్లో వేపిన పసుపు కారము చాలా టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఇందులోని ఇవ్వండి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ చోలే పొటాటో, ఈ చోలే పొటాటో రెండింటిని ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి అలా ఇటు అటు కలిపితే ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్లోని ఇలా ఒకసారి వేపడం వలన ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని ఒక 2-3 నిమిషాలు ఇలా వేపిన తర్వాత ఇందులోని నేను అల్లం వెల్లుల్లి పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. మా పిల్లలు అల్లం వెల్లుల్లి ఉంటే తినరు, అందుకని వాళ్ళ కోసమని పౌడరు సేకరించాను అనమాట. ఇంకొక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఇగోండి 1 స్పూన్ అయితే చోలే మసాలా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ చోలే మసాలా ఎక్కడైనా దొరుకుతాయి మనకి. ఇది కంపల్సరిగా ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇంకా మీకు ఘాటు కావాలి అంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇందులోని ఒక ఫుల్ ఆఫ్ గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఇంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉండేది, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఇంకా టేస్ట్ చూసుకోవాలి, మీరు సాల్ట్ చూసుకోవాలి టేస్ట్. ఇందులోని ఒక ఫుల్ ఆఫ్ లెమన్ వేసుకోవాలి. చూడండి, జ్యూసీ లెమన్ అనమాట ఉండేది, ఫుల్గా ఒక లెమన్ మొత్తం వేసుకోవాలి. లెమన్ వేసాక టేస్ట్ అయితే పూర్తిగా మారిపోతుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులోని చూసారు కదా, అటు ఇటు కదిపాక కొంచెం చిక్కగా అవుతుంది. బంగాళదుంప వేసాం కదా, దాన్ని స్మాష్ చేయడం వల్ల ఇది చాలా చిక్కదనంగా చాలా చిక్కగా ఉంటుంది. ఇది చూసారు కదా, చోలే కర్రీ, చోలే మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో చాట్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. లాస్ట్లో దించే ఒక 2-3 నిమిషాల ముందు చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ఇంగువ వేసాను 1/2 స్పూను. మీకు అవసరం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. నేను ఇంగువ అనేది గ్యాస్ ఫామ్ అవ్వకుండా నేను కాపాడుతుంది కనుక అందుకనే నేను ఇంగువ వేసాను. అది మీ ఇష్టం, అది ఇంకా అది వేపినప్పుడు వేసుకోవచ్చు, ఇలాగా కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇగోండి, ఇదైతే రెడీ అయిపోయినట్టుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం తర్వాత మూత పెట్టుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత ఇది ఇంకొంచెం చిక్కబడుతుంది కూడా. ఇప్పుడు భటూరేని వేపుకుందాము రండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ బాగా వేడెక్కాలి. డీప్ ఫ్రై అయ్యాక ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేపేసుకోవడమేనివి. ఎప్పుడైతే అసలు యాక్చువల్గా మైదాన్ని గోధుమ నూక కలిపి చేస్తారు, మనం గోధుమ పిండితోటి ఇవి చేసాము, ఇక్కడ స్పెషల్ అదే అని. అయితే ఈ చోలేలు మాత్రం సూపర్ రెసిపీ అండి, అది ఎక్సలెంట్. అసలు మనకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మా పిల్లలైతే వెయిటింగ్, మమ్మీ త్వరగా చేసేయని. అంటే ఎక్కువ మొత్తంలో పూరీలు చేస్తాం కనుక కొంచెం టైం పడుతుంది. టైం అంటే అట్లీస్ట్ ఎలా చూసినా పూరీలు నేనపు కదా పాముకొని ఇవన్నీ చేయాలి, తోముకోవడం అన్నీ నేనే, అందుకే కొంచెం టైం పడుతుంది కనుక ఎలా చూసినా ఇది ఒక 1/2 అవర్ to 45 minutes పడుతుంది ఈ రెసిపీ తయారు చేయడానికి. ఇలాగే మొత్తం పూరీలన్నీ ఈ భటూరిని పూరీల్ని ఇలా వేపుకోవాలి. మనకి నచ్చిన సైజులోని మంచి రౌండ్ షేప్లోని ఇలా వేపుకుంటే చాలా బాగుంటాయి. మన సేమ్ హోటల్ దాబా స్టైల్ మాదిరిగానే ఉంటాయి. ఇంకా పూరీలు అయితే అయిపోయాయి, ఆయిల్ మిగిలింది దీంతో. ఇగోండి కూర ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేటివని మా పిల్లలు అయితే చాలా రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా వెయిట్ చేయలేరు, ఇంకా పెట్టేద్దాం పిల్లలకి. చూడండి ఎంత చక్కగా చోలేసి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇటువంటి పూరీలు అయితే ఇవన్నీ రెడీ అయిపోయి ఇంకా చాలా పూరీలు ఉన్నాయి, సర్వ్ చేస్తాను, వాళ్ళందరూ తింటున్నారు. ఇంక ఇవే మిగిలాయి, నేను వేపేస్తుంటూ ఓ సైడ్ నుండి తినేస్తున్నారు. ఇంక ఇవి ఉన్నాయి. చూడండి చక్కగా పూరీని ఇది బ్రేక్ చేసిన తర్వాత లోపల చూసారు కదా పూరీ ఎంత బాగుందో, చక్కగా పాకెట్లా వచ్చింది. ఇది చోలే భటూరే. ఇందులోని ఈ పూరీలోని పాకెట్ చూసారు కదా, ఇలా చక్కగానే ఎంత పౌచ్లా వచ్చిందో చూసారా,
ఈ పౌచ్లోని ఈ చోలేస్ వేసుకొని తింటే అదర్ హౌస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూపర్, అసలు ఎన్నైనా మనకు తినేయాలనిపిస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని డైట్ పైన ఉండటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ముందుగా మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.